హలో అందరికీ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మేము మా ప్రాజెక్ట్ టీం అంతా హైదరాబాద్ లొకేషన్ టీం అంతా పార్టీకి వెళ్ళాము, ఇయర్ ఎండ్ పార్టీకి. మా క్లయింట్ ఈ ఇయర్ మాకు ఇచ్చింది ఇదే పార్టీ అన్నమాట. అసలు ఇంతవరకు ఈ 1 ఇయర్లో బయటికే తీసుకెళ్ళలేదు. సో హాజీ కిచెన్ అండ్ బార్ రెస్టారెంట్ మన గచ్చిబౌలిలో ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. అయితే ఎంట్రన్స్లోనే రిసెప్షన్ ఏరియాలో బాగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ ట్రీ అలా హోమ్ అలా పెట్టేసి స్టార్స్ బాగుంది. చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకున్నారు. అయితే లోపలికి వచ్చిన తర్వాత సిట్టింగ్ ఏరియాలో కూడా చాలా గ్రీన్ కలర్ ట్రీస్తో ఇట్లా లైట్గా డెకరేట్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంది, కంఫర్టబుల్గా. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే లైవ్ మ్యూజిక్ ఉందన్నమాట. లైవ్ మ్యూజిక్ ఉంది, ఆమె చాలా బాగా పాడుతున్నారు పాటలు వాళ్ళు. ఇంక ఇదంతా ఫుడ్ ఏరియా అన్నమాట. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే స్టార్టర్స్ ఉన్నాయి, బాగా చికెన్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్ స్టార్టర్స్ తీసుకున్నాము. ఆ తర్వాత డిఫరెంట్ ఐటమ్స్ ఇన్ చికెన్ ఓన్లీ, బట్ ఓన్లీ ఫిష్ ఫ్రై ఈజ్ గుడ్ అక్కడ. సో ఇంకా మా వాళ్ళు అయితే మ్యూజిక్ స్టార్ట్ చేశారు. అక్కడ అతను సాంగ్స్ మంచి సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇంకా తెలుసు కదా, బాయ్స్ అయితే వీళ్ళంతా బీర్లు తెచ్చుకుని తాగారు. అందరూ ఎంటైర్ టీం మొత్తం బాయ్స్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తాగారు, ఇష్టం లేని వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగారు. ఈ అమ్మాయి మా టీమ్మేట్, ఫస్ట్గా మీట్ అయ్యాము. సో తను రీసెంట్గా జాయిన్ అయింది మా ప్రాజెక్ట్లో. సురేష్ గారు అయితే అసలు వెజిటేరియన్ అయిపోయారు. ఇంకా చూసారా, డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఎక్కడ ఈ ఫంక్షన్ జరిగినా, అంటే మన హైదరాబాద్లోనే కాదు అదర్ స్టేట్స్లో కూడా ఇలాంటి అంటే పార్టీలప్పుడు బాలయ్య సార్ పాట లేకుండా మాత్రం ఆ పార్టీ ఉండదు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చూసాను అన్నమాట. జై బాలయ్య అనే పాట మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఇలా డ్యాన్స్ అనేది స్టార్ట్ చేసేసారు వీళ్ళంతా డిఫరెంట్ టెక్నాలజీస్ వాళ్ళు. మా ప్రాజెక్ట్లోనే వేరే టెక్నాలజీ అనమాట. సో ఎవరైనా గర్ల్స్ బాయ్స్ అందరూ బాగా డ్యాన్స్ చేస్తారు. ఇది చాలా పెద్ద సీనియర్ మేనేజరు ఫుల్ డ్యాన్స్ చేస్తాడు. సో ఇక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను వాటిని. खत्म। no 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 यजि मंगल भावानया मजा आएगा ना भिड़ो। पेलीची नागिन निकाली मुन्ना पे डोळा लागला. पेलीची नागिन निकाली मुन्ना, अभी मजा आएगा ना भिड़ो. पेलीची नागिन निकाली मुन्ना पे डोळा लागला. पेलीची नागिन निकाली मुन्ना. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అబ్బా వీళ్ళ ఒరిజినల్ డ్యాన్స్ చూసి. నేను కూడా జాయిన్ అయ్యాను వీళ్ళతో పాటు చాయ్ సాంగ్కి. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ లైఫ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, అంటే డ్యాన్స్ చేయడము, వీళ్ళ ఒరిజినల్ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయడము నిజంగా తిరిగి రావన్నమాట ఈ రోజులు. తర్వాత అదిరే సాంగ్కి చేసాము అందరం కలిసి, కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలాంటి ఛాన్స్ ఎప్పుడన్నా వస్తే సిస్టర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, బ్రదర్స్తో కానీ డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందంటే మాత్రం వదులుకోవద్దు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని రోజుల్లో ఉన్నాము. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడైతే చావుకి వయసు ఒక్కటే కారణం అవసరం లేదు, ఏదైనా కారణం అవ్వచ్చు. సో ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయడమే కరెక్ట్.
మా రమేష్ మాత్రం అదే స్టెప్ అన్ని సాంగ్స్ కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. ఈయన పేరు రాజా. అస్సలు నాన్ స్టాప్గా డ్యాన్స్ చేశారు. ఆయనకి అంత ఎనర్జీ, అస్సలు ఎంత బాగా చేశారంటే అన్ని సాంగ్స్కి. వీళ్ళంతా నాకు మంచి ఫ్రెండ్స్ అన్నమాట ఆఫీస్లో. అంటే రెగ్యులర్గా వెళ్ళం మేము ఆఫీస్కి, ఎప్పుడన్నా ఒకసారి కలుస్తాము. కానీ చాలా మంచి ఫ్రెండ్స్. మనం వర్క్ చేసే దగ్గర కూడా మంచి ఫ్రెండ్స్ దొరకడం అదృష్టము. సో వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే. చాలా బాగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, చాలా సరదాగా కూడా ఉంటారు. నీట్గా అంటే ఏమన్నా జోక్స్ వేసుకోవాలని అందరం కలిసి జోక్స్ వేసుకుంటాము. అట్లా లంచ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఫ్రీ టైంలో. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాక్ట్గా స్టెప్ అలానే వేస్తున్నానని వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు అన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టము. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన సాంగ్స్ డ్యాన్స్ చేయకుండా ఎలా ఉంటుంది ఇంకా. अभी मजा आएगा ना भिड़ो पेलीची नागिन निकाली मुन्ना डोळा लागला पेलीची नागिन निकाली मुन्ना अभी मजा आएगा ना भिड़ो पेलीची नागिन निकाली मुन्ना डोळा लागला पेलीची नागिन निकाली मुन्ना. प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ?